వాళ్ళని సాగు బతుకులు ఉన్నారు, కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? అంటే ప్రాణం పోతే, నా తమ్ముడు ప్రాణం పోతే మీరు తీసుకొస్తారా? మీరు మంత్రులై ఉండి ఏంది మరి? మీరు మంత్రులు ఉండి మాకేంది, మాకు న్యాయం ఏంది? ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా మన జిల్లాకి, ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు సమాధానం అవకాశం లేదా? ఏంటండి మీరు చేసేది? అంటే మీరు వచ్చిన మా సేవల మీద ఇప్పుడు వచ్చి మీరు ఫోటోలు తీసుకోవడానికి వస్తారా? దేనికి వస్తారు మీరు? అందుకనే చెప్తున్నానా, ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. చేతులు దండం పెడతాం. ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. నా పిల్లగాళ్ళే కాపాడాలనుకుంటే మరి వీళ్ళు ఎందుకు ప్రభుత్వంలో ఉంటాం? ఎందుకు? ఆయన గారు శ్రీనివాసరెడ్డి గారు వచ్చి వరద తగ్గింది ఏం కాదు, బయటకు వస్తారులే అని చెప్పి అనిపోతారా? ఏమండి, చచ్చిపోయినాక నువ్వు ఏం చేస్తావు? అది మళ్ళా అంటే మేము చచ్చిపోయిన తర్వాత మా పేలాల మీద ఏరుకోవడానికా? మీరు మళ్ళీ ఓట్లు వేసుకోవడానికి వస్తారా? ఫోన్ లేపి ఏం చెప్తుండే తెలుసా? 20 నిమిషాలు వస్తుందమ్మా, మీకు ఎందుకో 20 నిమిషాలు వస్తుంది అని చెప్పి ఫోన్ చేశాడు. 20 నిమిషాలు అయిపోయింది, ఇంతసేపు 8, 9, 10 అయిపోయింది. ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లా ఇట్లా. ఆయన సీఎమా? అతను సీఎమా? ఎవరికి సీఎం? మేము ఎంచుకుంటేనే సీఎం అయిండు.